వెల్కమ్ టు ద క్లాస్. లాస్ట్ టైం మనం ఆల్కీన్ ఎడిషన్కి సంబంధించి సిన్ ఎడిషన్ చేస్తే ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయి, యాంటీ ఎడిషన్ చేస్తే ఏ కాంపౌండ్స్ వస్తాయి అన్నమాట ఒక చిన్న వీడియో ఒకటి చేసుకున్నాము. ఈ వీడియోలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, మనం లాస్ట్ టైం ఏ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో ఒక చిన్న షార్ట్ కట్ అక్కడ మాట్లాడుకున్నదే గుర్తుంటే సిఎస్ఎం కానీ సిఏఆర్ కానీ, సిస్, సి స్టాండ్స్ ఫర్ సిస్, ఎస్ స్టాండ్స్ ఫర్ సిన్ ఎడిషన్, ఎం స్టాండ్స్ ఫర్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ మస్ట్ బి మీసో కాంపౌండ్ ఇట్సెల్ఫ్. సిమిలర్లీ ఇది కూడా సి స్టాండ్స్ ఫర్ సిస్, A stands for anti-addition, R stands for racemic mixture or a enantiomeric pair itself. ఇది లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నమాట. దాంట్లో సమ్మరీగా మనం గుర్తుపెట్టుకునేది ఇది గుర్తుపెట్టుకోమని. దీనికి ఆపోజిట్ అంటే సిస్ ఏ కాంపౌండ్ ఏదైతే ఉందో సిస్ కాంపౌండ్కి ఆపోజిట్ ట్రాన్స్ రివర్స్ అవుతుంది. ట్రాన్స్ కాంపౌండ్కి సిన్ ఎడిషన్ కనుక చేస్తే సిస్కి సిన్ ఎడిషన్ చేసినప్పుడు మీసో వస్తుంది, రివర్స్ అనుకున్నాము కాబట్టి ట్రాన్స్కి సిన్ ఎడిషన్ కనుక చేస్తే నాకు రెసిమిక్ మిక్చర్ కానీ ఎనైషోమెరిక్ పెయిర్ కానీ వస్తుంది. సేమ్ ట్రాన్స్ కాంపౌండ్కి యాంటీ ఎడిషన్ చేస్తే మీసో కాంపౌండ్ వస్తుంది. అక్కడ లాస్ట్ టైం చెప్పిన మాట ఏంటంటే, సార్ ఇన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి దీని జోలికి వెళ్ళకండి, మనం ఓన్లీ గుర్తుపెట్టుకునేది సిస్ సంబంధించింది. ట్రాన్స్ అంటే సిస్కి ఆపోజిట్ ట్రాన్స్ కాబట్టి మనకి ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో దాన్ని మనం రివర్స్ చేసుకుంటాం కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవద్దు, అదొక్కటే సిమ్, సిఎస్ఎం, సిఏఆర్ అది గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని బట్టి రాసుకోవచ్చు నార్మల్గా. నెక్స్ట్ సార్ ఇది బాగానే ఉంది కాన్సెప్ట్, కానీ ఏ కాంపౌండ్స్ సిన్ ఎడిషన్ జరుగుతాయి, ఏ కాంపౌండ్ ట్రాన్స్ ఎడిషన్ జరుగుతాయి ముందు మనకి తెలిస్తే అది సిన్ ఎడిషనా యాంటీ ఎడిషనా, మీసో కాంపౌండ్ వస్తుందా లేకపోతే ఎనెన్షియమర్ వస్తుందా అన్నది చూసుకోవచ్చు. మనకున్న వాటిల్లో బ్రోమిన్ ఎడిషన్ అంటే ఒక హాలోజన్, అది బ్రోమిన్, క్లోరిన్, ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ హాలోజన్ ఆల్వేస్ అండర్ గో ఫర్ ద యాంటీ ఎడిషన్. ఇది కాకుండా KMnO4 ఎడిషన్, ఆస్మియం టెట్రాక్సైడ్ ఎడిషన్, హైడ్రోజన్ ఎడిషన్, డిటేరియం ఎడిషన్ ఆర్ పెరాక్సీ ఆల్సో, ఇవన్నీ సిన్ ఎడిషన్లోకి వస్తాయి. సో మనకిచ్చిన ఆల్కీన్ వాడు KMnO4, ఆస్మియమా, హైడ్రోజనా, బ్రోమినా, దాన్ని బట్టి అది సిన్ ఎడిషన్ జరుగుతుందా యాంటీ ఎడిషన్ జరుగుతుందా చూసుకుని దాన్ని బట్టి మనకు వచ్చే ప్రొడక్ట్స్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం, ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ అలా అని రాసుకున్నాము. ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చూసి కంటెంట్ మీద కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను ఒక కాంపౌండ్ తీసుకున్నాను, ఇలాగా చూడగానే అర్థమవుతుంది ఇది ట్రాన్స్ ఆల్కీన్. దీనికి నేను బ్రోమిన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడినట్టుగా బ్రోమిన్ ఎడిషన్ యాంటీలోకి వెళ్తుంది. సో నేను చేసేది యాంటీ ఎడిషన్, తీసుకున్నది ట్రాన్స్. సో జస్ట్ అక్కడికి వెళ్తే సిస్కి ఆపోజిట్ ట్రాన్స్ కాబట్టి ట్రాన్స్కి కనుక యాంటీ ఎడిషన్ చేస్తే ఇది రావాలి, అంటే మీసో కాంపౌండ్ రావాలి. నాకు వచ్చే ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మీసో ప్రొడక్ట్, మీసో కాంపౌండ్ అయ్యి ఉండాలి నార్మల్గా. అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో నా దగ్గర ఉన్న ఆల్కీన్ ట్రాన్స్ ఆల్కీన్. యాంటీ ఎడిషన్ అంటే లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాము, మనం యాడ్ చేసే బ్రోమిన్ ఆపోజిట్ సైడ్, ఒకటి ఫ్రంట్ ఇంకోటి బ్యాక్, లేదా అది ఫ్రంట్ ఇది బ్యాక్, అలా ఆపోజిట్ సైడ్ యాడ్ అవ్వాలి. సో ఒక బ్రోమిన్ని నేను బ్యాక్ సైడ్,
ఒక బ్రోమిన్ని నేను ఫ్రంట్ సైడ్ ఇలా యాడ్ చేశాను, యాంటీ ప్రొడక్ట్ వచ్చింది, యాంటీ ఎడిషన్ చేశాను. దీన్ని ఎలాగైనా రాసుకోవచ్చు, లేదా నేను కనుక దీన్ని కాస్త ఈ కార్బన్ను ఆ కార్బన్ను ఫ్లిప్ కనుక చేస్తే నాకు ఎలాగైనా రాసుకోవచ్చు, లేదా ఇది బ్యాక్, దీన్ని నేను చేస్తుంటే ఫ్లిప్ నాకు వచ్చింది ఎలాగా, లేదా దీన్ని ఉంచేసి దీన్ని ఫ్లిప్ చేస్తే, సో ఇది ఫ్రంట్ సైడ్ నార్మల్ బ్రోమిన్, దీన్ని చేస్తే, సో రెండు ప్రోడక్ట్ కనుక చూస్తే రెండు ప్రొడక్ట్స్లోని నాకు కనిపించేది ఏం కనబడుతుందంటే ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కనబడుతుంది. దట్ కాంపౌండ్ లాస్ట్ క్లాసెస్లో చేసుకున్నాం. మీసో అంటే ఏంటి, ఎనైషోమర్ అంటే ఏంటి, డయాస్టీరియోమర్ అంటే ఏంటి అనేది. సో ఇది నాకు వచ్చిన కాంపౌండ్ ఏదైతే ఉందో ఒక మీసో ప్రొడక్ట్ వచ్చింది. సింపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సైక్లోహెక్సేన్ తీసుకున్నాను, దీనికి నేను ఒక డిటీరియం యాడ్ చేస్తున్నాను. చూడగానే ఇది సిస్ ఆల్కేన్ డిటీరియం, ఇందాక చేసినట్టుగా మనం ఇది సిన్ ఎడిషన్ CSM, నాకు వచ్చే ప్రోడక్ట్ మీసో రావాలి. సిన్ ఎడిషన్ అంటే సేమ్ సైడ్ కాబట్టి డబుల్ బాండ్కి అయితే బ్యాక్ సైడ్ రెండు డిటీరియమ్స్, లేదా ఫ్రంట్ సైడ్ రెండు డిటీరియమ్స్, ఏదైనా కాంపౌండ్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి సో దిస్ కాంపౌండ్ మీసో కాంపౌండ్ CSM. ఈ విధంగా ఏ కాంపౌండ్కైనా చాలా సింపుల్గా ఈజీగా మనం కాంపౌండ్ ఫార్మేషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ ఎక్స్ట్రా ఒక మిథైల్ గ్రూప్ రాస్తున్నాను. సేమ్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో కూడా చూసాం మనం. ఈ కాంపౌండ్కి నేను బ్రోమిన్ యాడ్ చేస్తున్నాను. ఇది సిస్ ఆల్కీన్, బ్రోమిన్ ఎడిషన్ ఏమో యాంటీ ఎడిషన్. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఎనైషోమర్, రెసిమిక్ మిక్చర్ కానీ ఎనైషోమర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రోమిన్ అంటే ఆపోజిట్ సైడ్ కాబట్టి. సో ఇది CH3, ఒక సైడ్ బ్రోమిన్ బ్యాక్ సైడ్, ఇంకొక సైడ్ బ్రోమిన్ ఫ్రంట్ సైడ్, లేదా ఒక దగ్గర ఫ్రంట్ సైడ్, ఇంకొక దగ్గర బ్యాక్ సైడ్. సో నాకు ఒక పెయిర్ ఆఫ్ ఎనైషోమర్స్ వస్తాయి. కానీ కెమిస్ట్రీ ఏం చెప్తుందంటే రూల్ ప్రకారం సిస్ కాంపౌండ్కి యాంటీ ఎడిషన్ చేసినప్పుడు వచ్చేది ఎనైషోమరిక్ పెయిర్ రావాలి, కానీ ఇది ఎనైషోమరిక్ పెయిర్ కాదు. ఈ వచ్చిన ఏదైతే ఉందో దీన్ని మనం డయాస్టీరియోమర్ అని అంటాము. లాస్ట్ క్లాస్లో ఒకసారి మాట్లాడుకున్నాము. ఎనైషోమర్కి డయాస్టీరియోమర్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం తీసుకున్న కాంపౌండ్లో రియాక్టెంట్ ప్రొడక్ట్ రెండు కంపేర్ చేసేటప్పుడు అన్ని కార్బన్స్కి కన్ఫిగరేషను డిఫర్ కనుక అయితే ఎనైషోమర్, ఏదైనా ఒక కార్బన్కి కన్ఫిగరేషన్ మారకపోతే, అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్ కనుక మారకపోతే డయాస్టీరియోమర్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కార్బన్కి సంబంధించి అటాచ్మెంట్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అలా మారింది, కానీ ఈ కార్బన్కి సంబంధించి ఇక్కడ ఏదైతే కార్బన్ రాస్తున్నామో దీని అరేంజ్మెంట్ మారలే, సేమ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం తీసుకున్న కాంపౌండ్లో అన్ని కార్బన్స్కి అరేంజ్మెంట్ కనుక ఫ్రంట్ బ్యాక్ టోటల్ ఆల్ కార్బన్స్ చేంజెస్, అది ఎనైషోమర్. అట్లీస్ట్ ఇలా ఒక కార్బన్కైనా
అరేంజ్మెంట్ మారకుండా సేమ్ అరేంజ్మెంట్ కనుక ఉంటే డయాస్టీరియోమర్. సో రూల్ ప్రకారం సిస్ కాంపౌండ్కి యాంటీ ఎడిషన్ చేసినప్పుడు నాకు రావాల్సింది ఎనెన్షియోమర్, కానీ ఇక్కడ ఈ కార్బన్ చేంజ్ అవ్వకపోవడం వల్ల నాకు వచ్చింది డయాస్టీరియోమర్, ఎనెన్షియోమర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను ఇది కనుక ఇది లేదనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సైక్లోహెక్సీనే సేమ్ బ్రోమిన్ ఎడిషన్ చేస్తున్నాను. సో సైక్లోహెక్సీన్ సిస్, బ్రోమిన్ యాంటీ ఎడిషన్. సో ఆబ్వియస్లీ నాకు ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ లేదా ఇలా ఏవైతే ప్రోడక్ట్ వచ్చాయో ఇక్కడ కనుక చూస్తే ఈ కార్బన్కి మారింది, ఈ కార్బన్కి మారింది అన్ని, కాబట్టి ఇది ఎనెన్షియోమర్ కింద రాసుకోవచ్చు. కానీ ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో ఈ కార్బన్స్ మారే కానీ ఈ కార్బన్స్ యాజ్ ఇట్ ఈస్ కాన్ఫిగరేషన్ కాబట్టి అలా ఉన్నదాన్ని డయాస్టీరియోమర్ అని అంటాము. సో బ్యాక్ టు ద రూల్, సిస్ కాంపౌండ్కి సిన్ ఎడిషన్ చేసినప్పుడు మీసోనే, నో చేంజ్. సిస్ కాంపౌండ్కి యాంటీ ఎడిషన్ చేసినప్పుడు ఐ ఆమ్ హ్యావింగ్ టూ పాసిబిలిటీస్, ఐదర్ ద కాంపౌండ్ మస్ట్ హ్యావ్ ఎ ఎనెన్షియోమరిక్ పెయిర్ or a diastereomer. Sir, how can I decide whether it is an enantiomer or diastereomer? Means configurations. If all carbon atoms changes, enantiomer, at least one carbon atom does not change, that compound, the formed product can be considered as a diastereomer itself. ఇలాగా కాంపౌండ్కి రాసుకోవచ్చు. నెక్స్ట్ నేను సేమ్ కాంపౌండ్ ఇందాక రాసిందే సైక్లోహెక్సీన్, దానికి ఒక గ్రూప్ పైన ఒక మిథైల్ గ్రూప్ ఉంది, దీనికి నేను HOBr యాడ్ చేస్తున్నాను, హైపోబ్రోమస్ యాసిడ్. ఇది యాంటీ ఎడిషన్. సో నేను తీసుకున్న కాంపౌండ్ ఏమో సిన్, వచ్చిన యాడ్ చేస్తున్న ఎడిషన్ ఏమో యాంటీ ఎడిషన్. సో ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టూ ఆప్షన్స్, అయితే ఎనెన్షియోమర్ అయినా అవ్వాలి లేదా డయాస్టీరియోమర్ అయినా అవ్వాలి. పైన ఆల్రెడీ ఒక మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఫిక్స్, మేబీ డయాస్టీరియోమర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను అన్ని పాసిబిలిటీస్ రాస్తున్నాను. సో దిస్ ఈస్ కాంపౌండ్, పైన మిథైల్ గ్రూప్ ఉంది యాజ్ ఇట్ ఈస్, ఒక సైడ్ OH యాంటీ ఎడిషన్ కాబట్టి ఒక సైడ్ OH ఒక సైడ్ బ్రోమిన్.